చేసుకోమంటున్నాడు, గ్రామాలలో చేసుకోమంటున్నాడు. అభిమానులు ఏమో ఊరుకోవట్లేదు. మీరు అభిమానులకు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? అభిమానులకి ఏం చెప్పి పవన్ కళ్యాణ్ అన్నకి ఏం చెప్తాను? అసలు ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ అన్నకి చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పాలంటే పెడితేనే బాగుంటుందన్న, గ్రామ స్థాయిలో బాద్ది నీ అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్ కాదని ఆయన ఆపుతుండట్టుంది. రెండు రాష్ట్రాలు ఇప్పుడు పైన 2 దేశాలు కొట్టుకొని మన 2 రాష్ట్రాలకి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అన్నిటికి రేట్లు పెరుగుతున్నాయి కదా, మరి దాని గురించి ఆపుతుండా? క్లారిటీ ఉండాలి కదా మనకి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాస్టర్ అసెంబ్లీలో కుల రాజకీయాలని చెప్పి మత రాజకీయాలు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు పాస్టర్లు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడు బాకిన వాళ్ళు ఉన్నారు. అటోల గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, కానీ ఇప్పుడు మన 2 రాష్ట్రాలకు మొప్పు వచ్చింది. దీని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. మనకేమన్నా బుద్ధి లజ్జ జ్ఞానం కనుకుంటే చదువుకున్న వాళ్ళు మొత్తం మన 2 రాష్ట్రాలకు ఇప్పుడు మనకు కుల ఫీలింగ్ వద్దు, మత ఫీలింగ్ వద్దు, రాజకీయాలు వద్దు. మనకి ఇప్పుడు తిప్పలు వచ్చే సూచనలు దగ్గరకు వచ్చినాయి. పెట్రోల్ పరంగా కానీ గ్యాస్ పరంగా కానీ మనకి ఇప్పుడు కష్టకాలం కరోనా వస్తే ఎట్ట వచ్చిందో ఇప్పుడు అట్ట వస్తుంది. అందుకని దాని గురించి మనం అందరం కలిసికట్టుగా మనం మాట్లాడాలా. మనం మాట్లాడితే మన పైన నాయకులు కూడా మన ప్రధానమంత్రికి చదువుతుడు, అప్పుడు మనకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఉండడానికి ఏ బాధ లేదు, వాడు 10 రోజులకు ముందే నిలవ పెట్టుకుంటాడు, మనకే కష్టాలు వస్తాయి. దాని గురించి మాట్లాడాలమ్మా ఫస్ట్. ఇప్పుడు మన 2 రాష్ట్రాలకు మొప్పు ఉంది, అందుకని దాని గురించి మాట్లాడే అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండాలి. ఎందుకంటే మనమేనే పడుతుంది ఆ భారం. ఇప్పుడు జనసేన నాయకుడైనా, తెలుగుదేశం నాయకుడైనా, వైసీపీ నాయకుడైనా, తెలంగాణ నాయకులైనా ఎవరైనా సరే వీళ్ళంతా కలిసికట్టుగా మన ప్రజలకు న్యాయం చేయాలని అంటే దీని గురించి రేట్ల గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనం పేదవాళ్ళు ఉండవు, నిరుపేదలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. సగటు మధ్య తరగతి మనిషి మీద భారం పడుతుంది. ఇప్పుడు ముందే అందరు పెట్రోల్ నింపుకుంటారు. నేను వీడియోలలో చూస్తున్నా, ఎంత పరిస్థితి దాపరించిందో చూడు. వాటి గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది. మనకి ఇప్పుడు అయ్యే అవసరం. మన పిల్లలకి ఇప్పుడు వెనకటి రోజుల్లో నడిచి వచ్చారు, ఇప్పుడు నడవాలంటే ఒకటికి పోయినా బండి వేసుకొని పోతున్నారు. మరి అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి. దయచేసి నెక్స్ట్ రాజకీయాల వైపే వస్తుంది. గ్యాసుల గురించి, పెట్రోల్ గురించి, ముడి సౌండ్లు అంట, వాటి గురించి మాట్లాడతారు. మనం భవిష్యత్తు మట్టి కట్టుకుపోతుందన్నా ఏం పుట్టింది మారరు. వాళ్ళకేమైంది, పార్టీకి ఏమైంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు పాస్టరు, వాడికి రోగం పుట్టింది, ఒకడంటే వాడిని ఒక్కడు పిచ్చుకొక్కను కొట్టినట్టు కొట్టి వాళ్ళు జైల్లో పెడతారు. దాని సమస్య అక్కడితో క్లోజ్ అయిపోద్ది. కానీ ఇప్పుడు మనకు పెద్ద మొప్పు వచ్చింది కదా, మనకు వచ్చిన మొప్పుతో అసలు ఎవరు ఇంత కూడా చలనం రావట్లేదు, ఒక్కొక్కరికి భయం రావట్లేదు అసలుకి. ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా అఫీషియల్ గా ఏవి కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. ఏమి తగ్గుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్నాయి కానీ ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ ఆల్రెడీ మాఫియా ఎంటర్ అయ్యి రేట్లు పెంచిందని చెప్పి అయితే బయట నడుస్తుంది. అవును, మరి ఆడ చెప్పలేదు మాఫియా ఎంటర్ అయింది. ఇప్పుడే మరి దళారులు దోసుకునేది. మరి దీని గురించి మనం మాట్లాడాలా. ఇప్పుడే దళారులు ఇప్పుడు పైన దేశాలు కొట్టుకుంటున్నాయి అని చెప్పి దళారులు ఇప్పుడే మనల్ని దోసుకుంటారు. దీని గురించి మాట్లాడాలని నేను మాట్లాడుతున్నా. చదువుకున్న వాళ్ళు, నాకు చదువు లేదు, నేను ఊరు దాన్ని నేను మీకోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఊరికి పోయి అయినా నేను కట్లపై మీద వండుకోగలుగుతా, మీరు వండుకోగలుగుతారా? మీ భవిష్యత్తులో ఏంది? గ్యాస్కి ఇంత రేటు పెరిగింది, ఆడే అన్నో కొట్టుకుంటారని ఇప్పుడు నుంచే రేట్లు పెంచితే మరి మన భవిష్యత్తు ఏంది? దాని గురించి మాట్లాడరా? ఎవడో రాజకీయం గురించి వాడు తగ్గిండి పిత్తున్నాను, దాని గురించి పొద్దుగోలు మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మన గురించి మనం మాట్లాడుకుందాం పట్టండి. ఇప్పుడు కష్టకాలం వచ్చింది, కరోనాలో ఎట్టు వచ్చిందో ఇప్పుడు దేశాలు 2 దేశాలు కొట్టుకుంటున్నాయి అని చెప్పి మరి కేంద్ర మంత్రి ఆయన కేంద్ర ప్రధానమంత్రి ఆయన పెట్టలేదు కదా. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు కామించుకొని ఉన్నట్టుండి హఠాత్తుగా గ్యాసులకి, పెట్రోల్కి, ముడి సౌర్లు అంట. ఏంటి నాకు కొన్ని చెప్పరాట్లేదు, కానీ అన్నిటికీ రేట్లు పెంచారంట. రేట్లు పెంచితే మరి ఎట్ట మనిషి సగటు మధ్య తరగతి మనిషి ఎట్ట బతకాలా? పేదవాడు ఎట్ట బతకాలా? ఉన్నవాడు బతుకు చూడు. దాని గురించి కదా అడగాల్సింది. అందుకే నేను ఊరికి పోతుందని కూడా బాగుండే అని చెబుతున్నా. దయచేసి మారండి మీడియా వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. మన భవిష్యత్తు సగటు మధ్య తరగతి భవిష్యత్తు మన జీవన ఆధారం మీద పడింది. ₹1,00,000 జాబ్ చేసేవాడైనా సరే ఇంత రేట్లు పెట్టుకొని వాడి ఇంటి రెంటు, పిల్లల చదువు, ఇంటి భారం ఇవన్నీ మొయ్యలేడు. అందుకని దయచేసి దీని గురించి ఆలోచించి హఠాత్తుగా ఉన్నట్టుండి అక్కడ ఆదేశాలు కొట్టుకుంటే ఉన్నట్టుండి హఠాత్తుగా ఎందుకు పెంచాలని మాట్లాడండి దయచేసి గవర్నమెంట్ని. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా సరే, ప్రధానమంత్రులైనా సరే, మన వాళ్ళని మనం అడిగితే మన వాళ్ళు పోయి పైన అని అడుగుతారు. లేకపోతే మధ్య దళారులు చేస్తాను ఉన్నట్టుండి హఠాత్తుగా అంటే మరి 25 రోజులు ముందు గ్యాస్కి అప్లై చేసుకోవాలంట. మరి సగటు మధ్య తరగతి మనిషి బతకలేస్తాడా? మరి గ్యాస్ అంటే 1500 అంట, 2500 అంట, 4000 అంటే ఇంకా పెంచుతూనే ఉంటారు. అప్పుడు మరి మనం ఇప్పుడు పెరిగిన రేట్లకే అతలాకుతలం అయిపోయి
ఇడిపోతుంది సగటు మధ్య తరగతి మనిషి. ఇప్పుడే భార్య భర్తల మధ్య పిల్లలు పెంచుకోలేక తగాదులో ఇడిపోతున్నారు. ఇప్పుడు వస్తే మనుషులు చంపుకోవటమే ఇంత రేటు వస్తే ఏమైపోవాలి జీవితాలు? ఎవరి కోసం ఇదంతా? దీని గురించి మాట్లాడాలి కదా, అందుకని నేను మాట్లాడుతున్నాను నెక్స్ట్.